లో విరాట్ కోహ్లీ 2.0 పర్వం కొనసాగుతోంది. వన్డే ప్రపంచ కప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ దుమ్ము రేపుతున్నాడు. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లాడు. వరుస సెంచరీలు, హాఫ్ సెంచరీ ప్రదర్శనతో దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మను వెనక్కు నెట్టి కోహ్లీ అగ్రస్థానానికి చేరడం హైలైట్ గా చెప్పొచ్చు. గత కొన్ని నెలలుగా కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత దాదాపు 8 నెలల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో రీ ఎంట్రీ ఇచ్చిన విరాట్ వరుసగా 2 మ్యాచ్ల్లో 0కి అవుట్ అవ్వడం షాక్ ఇచ్చింది. కానీ తరువాతి మ్యాచ్ నుంచి విరాట్ పర్వం మొదలైంది. సిడ్నీలో 74 పరుగులతో ఫామ్లోకి తిరిగి వచ్చిన కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో వరుస 2 సెంచరీలతో అద్దరగొట్టాడు. తాజాగా వడోదరలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగుల ఇన్నింగ్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే కోహ్లీ మళ్లీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ, డారెల్ మిచెల్, రోహిత్ శర్మ ముగ్గురి మధ్య కేవలం 10 రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉండడంతో అగ్రస్థానం కోసం పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ వన్డే సిరీస్ ముగిసే లోపు మళ్లీ ఆ ప్లేస్ మారే అవకాశం ఉంది. కాగా రోహిత్ 2 మ్యాచ్ల్లో విఫలమవడంతో 3వ ప్లేస్ కు పడిపోయాడు. డారెల్ మిచెల్ 2వ ప్లేస్ కు వచ్చేశాడు. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్ 1 స్థానం ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ కాన్వే 3 స్థానాలు మెరుగుపరుచుకొని 29వ స్థానానికి చేరాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన ప్లేస్ మెరుగుపరుచుకున్నాడు. తాజా జాబితాలో 5 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు. కివీస్ పేసర్ కైల్ జేమీసన్ 27 స్థానాలు మెరుగుపరుచుకొని 69వ స్థానానికి చేరాడు. ఈ సిరీస్ ముగిసే సమయానికి బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.